హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సాయిజాత వ్లాగ్స్ 666. సో మొన్నైతే నేను సీతాఫలం అయితే మగ్గబెట్టానండి. సో అదైతే ఫుల్గా అయితే మాగిపోయిందనమాట. ఇంకా తిందామనేసి ఇలా అయితే తీసుకుంటున్నానండి. సో ఈ ఇయర్ అయితే నేను ఒక్క సీతాఫలం తినలేదనమాట. ఇదే ఫస్ట్ కాయ, చాలా బాగుంది చూసేకి. కానీ నాటుకాయలు అయితే చాలా బాగుండేది. ఇవన్నీ హైబ్రిడ్ కదా, ఇప్పుడు అన్నీ హైబ్రిడ్వే వస్తున్నాయి అనమాట. జాంకాయలు కానీ ప్రతిదీ అలాగే వస్తున్నాయి. సో సీతాఫలం అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇదిగా నాకు నచ్చింది. బట్ నాటుకాయతో పోలిస్తే ఇది కొంచెం తక్కువనే చెప్పాలి టేస్ట్ అంతా. కానీ సో ఇంక ఈ సీతాఫలం నేను ఏ విధంగా అయితే తింటాను అనేసి మీకు ఈ వీడియో అయితే చూపిస్తానండి. సో ఇంకా మన వీడియోస్లో అయితే అంటే మన ఛానల్లో అయితే ఈటింగ్ వ్లాగ్స్, కుకింగ్ వ్లాగ్స్, అలాగే ఇంట్లో పనులన్నీ కానీ వీడియోస్ అయితే కంటిన్యూగా అయితే అప్లోడ్ చేస్తూ ఉంటానండి. సో మన ఛానల్ ముందుగా అయితే చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. సో సీతాఫలం అయితే ఈ విధంగా తిని చూడండి, చాలా బాగుంటుంది. సో మీరు ఎప్పుడైనా ఒక 3-4 మినిట్స్లో సీతాఫలం మొత్తం ఎప్పుడైనా తిన్నారా? సో నేనైతే ఈ విధంగా తినడం వల్ల చాలా త్వరగా అయితే తినేస్తాను అనమాట. అంటే ఇలా తినడం కానీ చాలా బాగుంటుంది చెప్పాలంటే. ఒక్కొక్కటి తినకుండా ఒకేసారి పల్పంతా తీసుకొని తినడం వల్ల చాలా టేస్టీగా అనిపిస్తుంది అనమాట. సో అయితే మీలో ఈటింగ్ లవర్స్ ఎంతమంది ఉన్నారో మన ఛానల్కి అయితే లైక్ వేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. సో ఇలాగ నేను తింటుంటే మీకైతే నోరు ఊరిపోతుంది కదా, నాకైతే తింటుంటే మళ్ళీ వీడియో చూస్తుంటే కానీ అలాగే అనిపించింది అనమాట. ఇదే ఇయర్ ఫస్ట్ అండ్ లాస్ట్ కాయ అండి. సో ఇంకా నేను ఇంకే తినలేదు, సీజన్ కానీ అయిపోవచ్చింది కదా. సో సీతాఫలం ఎప్పుడు కానీ ఇలాగా ఒకేసారి ఇలాగా కొంచెం కొంచెంగా తీసుకొని తినడం వల్ల చాలా టేస్ట్గా అనిపిస్తుంది అనమాట. ఒక్కొక్క పీస్ కాకుండా ఎక్కువగా తీసుకోవడం వల్ల చాలా బాగుంటుంది. సో చూస్తున్నారు కదా నేను ఏ విధంగా అయితే సీతాఫలం తింటున్నానో, ఆ విధంగా మీరు కానీ ఒకసారి ట్రై చేయండి. ఒకసారి ట్రై చేసి నాకు కమెంట్ చేయండి ఎలా అనిపించిందో అనేసి. ఇక్కడ చూస్తున్నట్లయితే సో నేనైతే ఏ విధంగా అయితే తోలు తీస్తున్నాను చూస్తున్నారు కదా, ఆ విధంగా అయితే మీరు ఒక్కొక్కటిగా తీసుకొని ఒకేసారి పల్పంతా నోట్లో పెట్టుకొని తినడం ద్వారా ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, ఫ్లేవర్గా అనిపిస్తుంది అనమాట. ఒకసారి మీరు కానీ ట్రై చేయండి. సో ఫైనల్గా అయితే సీతాఫలం మొత్తం కంప్లీట్గా తినేసానండి. సో మీకైతే ఏ విధంగా అనిపించింది ఈ వీడియో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్టయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయిపోండి. మీకు చిన్న టిప్ అండి, సీతాఫలం తిన్న వెంటనే కోల్డ్ చేయకూడదు అనుకుంటే తొందరగా అయితే వాటర్ తీసుకోవాలి, సీతాఫలం తిన్న వెంటనే తీసుకోవాలి. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్.